బుర్రా సతీష్ గారు ఒక పల్లవి, తర్వాత దరువంజన్న సార్ ప్రొఫెసర్ సార్ ఉంటుంది. అందరికీ నమస్కారం. అందరం ఒకసారి ఉద్యమానికి మద్దతుగా గట్టి ఒకసారి చప్పట్లు కొడదాం, ఎందుకంటే కొంచెం ఉత్తేజం కలగడానికి. నేను బుర్రా సతీష్ గౌడ్, కరీంనగర్. నా చిన్నతనం నుండి చూస్తున్న నేను ఈ జాతి బిడ్డను, నన్ను గెలిపించండి అని చెప్పేసి ఓట్లు తీసుకొని ఎమ్మెల్యేలు మంత్రులను చూసినాం. కానీ ఇవాళ నా జాతి ఆగమవుతుంది, నా జాతి అన్యాలమవుతుంది, నా జాతి అడుగంటిపోతుంది, నా జాతి అరిగోసపడుతుందని చెప్పేసి ఒక 30 ఏళ్ళుగా నల్ల కండువా మెడల వేసుకొని మాదిగా రిజర్వేషన్ వర్గీకరణ కోసం పోరాడుతున్న మందకృష్ణను ఒక్కనే చూస్తున్నా. నేను ఎలాంటి రాజకీయ పార్టీలతో తావు లేకుండా దళిత నల్ల బతుకులల్లో ఉదయించిన ప్రశ్న, దళిత నల్ల బతుకులల్లో ఉదయించిన ప్రశ్న, దండోరై మోగిండురా అన్న మందకృష్ణ. 1,00,000 గొంతులు, 1,00,000 డప్పులు, 1,000 గొంతులు కార్యక్రమంతో ఈ ఉద్యమానికి ముగింపు డప్పు కొట్టాలని చెప్పేసి ఉద్యమానికి మద్దతుగా నేను రాసిన ఒక పల్లవి. 1,00,000 డప్పులు 1,000 గొంతులైరారన్నో మాదిగా, వర్గీకరణ జరిగేదాకా వెనుకడుగేసుడు లేదిగా, హక్కుల కోసం రెక్కలు సాచి చూస్తూ ఉంటే కాదిగా, హక్కుల కోసం రెక్కలు సాచి చూస్తూ ఉంటే కాదిగా, మందకృష్ణన్నకు బలమిద్దాం, మందకృష్ణన్నకు బలమిద్దాం, ఈ అవకాశం రాదిగా. 1,00,000 గొంతులు 1,000 పులైరారన్నో మాదిగా, వర్గీకరణ జరిగేదాకా వెనుకడుగేసుడు లేదిగా, సకల జాతులను మేలు కొలుపుటలో సాగిపోయినది మన డప్పు, నీ జాతికి నిప్పంటుత ఉంటే మూగబోయే ఎందుకు చెప్పు, ఊరువాడలను జాగృత పరుచగ చాటింపేసెను మన గొంతు, ఉదయించిన దండోర నాదమై ఉద్యమించుడిగా మన వంతు. ABCD వర్గీకరణ పోరాటం ఎందుకు తప్పు, ABCD వర్గీకరణ పోరాటం ఎందుకు తప్పు, 30 ఏళ్ల కృష్ణన్న యుద్ధముకు ముగింపు వై కొట్టర డప్పు. 30 ఏళ్లుగా మందకృష్ణన్న, 30 ఏళ్లుగా మందకృష్ణన్న ఒకడే పోరాడే ఆదిగా, 30 ఏళ్లుగా మందకృష్ణన్న ఒకడే పోరాడే ఆదిగా, ఒక 30 రోజులు అన్న వెంట పోదామురారనా మాదిగా. 1,00,000 డప్పులు 1,000 గొంతులైరారన్నో మాదిగా, వర్గీకరణ జరిగేదాకా వెనుకడుగేసుడు లేదిగా, హక్కుల కోసం రెక్కలు చాచి చూస్తూ ఉంటే కాదిగా, మందకృష్ణన్నకు బలవిద్దాం, ఈ అవకాశం రాదిగా, ఈ అవకాశం రాదిగా, ఈ అవకాశం రాదిగా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.